పంటల సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక ఎంత కీలకమో తెగుళ్లను ముందస్తుగా అరికట్టడం కూడా అంతే ముఖ్యం. పంటల సాగులో చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవటం కంటే పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వరి పంటలలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది, మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు నారుమడిలో చీడపీడలను అరికట్టాలంటే ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. నారు పోసే దశలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు చీడపీడల నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు అన్నది కనుక చూసినట్లయితే, వరిలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెగుళ్ళల్లో మనకు అగ్గి తెగులు కావచ్చు, లేదంటే పాంపొడ తెగులు కానీ, లేదంటే కాండం కుళ్ళు కానీ, వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, ఇలా తెగుళ్ళన్నీ కూడా వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేసినా కానీ ఈ తెగుళ్లను మనం నివారణ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా ఈ తెగుళ్లను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్య గనక యొక్క జీవశిలీంద్ర నాశనలైనటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్తో కానీ విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోటి మనము ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా వరి పంటను కాపాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం నీడలో కనుక ఒక 2 నుంచి 3 గంటలు ఆరబెట్టినట్లయితే తర్వాత 2 రోజుల తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ మనకు ఈ యొక్క మండే కట్టుకొని విత్తనాన్ని కనుక నారు పోసుకున్నట్లయితే నారు దశలో అంటే 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కూడా ఎలాంటి తెగుళ్ళను కానీ చీడపీడలను కానీ రాకుండా వరి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అయితే 100 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అయితే 150 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. కాబట్టి ఇవి ముందు జాగ్రత్త చర్యగా రైతు సోదరులందరూ కనుక తీసుకొని వరి పంటను చాలా తక్కువ ఖర్చుతోటి కూడా పంట పండించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఒకవేళ ఈ యొక్క ఆరుతడి పంటలు కానీ వరి పంటలో కానీ దుక్కిలో గనక ఇలాంటి శిలీంద్రనాశినులను నాశనం చేయడానికి 2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని కనుక తీసుకొని 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడ కానీ, లేదంటే వర్మి కంపోస్ట్లో కానీ దీన్ని మంచిగా కలగలుపుకొని కనుక ఏదైనా షెడ్లో కానీ, లేదంటే చెట్టు కింద కానీ పోసుకొని అదేవిధంగా తట్టు బస్తాలను కనుక కప్పేసి 2-3 రోజులకు ఒకసారి పల్చగా నీళ్ళను కనుక తడిపినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు అది బూజులాగా వస్తుంది. బూజులాగా వచ్చిందంటే మనకు శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెందిందని అర్థం. కాబట్టి ఈ బూజులాగా వచ్చినప్పుడు మనం 1 ఎకరానికి కనుక దీన్ని ఏదైనా పత్తిలో కానీ, లేదంటే వరి పంటలో కానీ చల్లేటప్పుడు దాంట్లో తేమ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెంది ఆ శిలీంద్రంను ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం కనుక చంపేస్తుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులందరూ కనుక మనకు పత్తి పంటలో కానీ, లేదంటే మొక్కజొన్న పంటలో కానీ, లేదంటే వరి పంటలో కానీ ఇలా దుక్కిలో కనుక చల్లుకున్నట్లయితే మనకు ఒక 5-6 సంవత్సరాలు వరుసగా కనుక ఈ శిలీంధ్రాన్ని కనుక చల్లుకున్నట్లయితే మనకు ఎలాంటి తెగుళ్ళను కూడా పంటకు రాకుండా కాపాడుకోవచ్చు.